హే గాయ్స్, ఈరోజు మనం కేపీహెచ్బిలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంకి అయితే వచ్చేసాము. సో టెంపుల్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. లెట్స్ గో. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ఉంటుంది. శని ఆదివారాల్లో అయితే ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. మరియు వీక్ డేస్‌లో అయితే సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుంది. అదే వీకెండ్స్‌లో అయితే సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు ఉంటుంది. ఆలయం ఎంట్రన్స్ చాలా బాగా అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఉన్న మెట్లు చాలా కలర్‌ఫుల్‌గా ఉండి వాటి 2 వైపులా ఎత్తైన చెట్లతో చాలా బ్యూటిఫుల్‌గా కనపడుతుంది. ఈ ఆలయం అంత పెద్దది కాకపోయినా ఎక్కువ రద్దీ లేని ప్రదేశంలో నిర్మించడం వలన చాలా ప్రశాంతమైన మరియు ఆహ్లాదమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆలయం అంతటా చాలా శ్రీకృష్ణుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కనపడుతున్నవి శ్రీకృష్ణుడి యొక్క పాదాలు. ఇది వేణుగోపాల స్వామి ఆలయ కళ్యాణ మండపం. ఇది ఏదైనా పూజలు కానీ, హోమాలు కానీ, పండగలు కానీ ఉన్న సందర్భంలో మాత్రమే ఓపెన్ చేస్తారు. చుట్టూ చెట్లు అండ్ మధ్యలో ఈ కృష్ణుడి విగ్రహం సేమ్ ఎలా ఉంది అంటే బృందావనంలో ఉన్నాము ఏమో అన్న ఫీల్ అయితే కలిగించింది. గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తోటి అండ్ చుట్టూ చిన్న చిన్న మొక్కలు అండ్ చెట్లు తోటి చాలా చాలా అందంగా ఉంది. ఎవరైనా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా టైమ్ స్పెండ్ చేయాలి అంటే మాత్రం ఈ టెంపుల్‌కొచ్చి హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. ఎవరైనా పెద్దవాళ్ళు స్టెప్స్ ఎక్కలేము అని అనుకున్న వాళ్ళకి వెహికల్స్ అనేవి గుడి పైన వరకు తీసుకొచ్చుకోవచ్చు. ఇక్కడ శ్రీవారి గోశాల ఉందండి. ఆ ఆవులకి ఎటువంటి మేత వేయాలి అనేది బోర్డ్ మీద అయితే మెన్షన్ చేశారు. వాటికి రిలేటెడ్‌గా మనము ఫుడ్ అనేది పెట్టొచ్చు.